రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి 4 పథకాలకు సంబంధించి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అవే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఈ 4 అంశాల మీదనే గ్రామాలలో, అటు టౌన్లలో, సిటీలలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉన్నది. సో ఈ స్కీములు ఎప్పుడెప్పటి నుంచి ఇస్తారు ఏంటి అని కూడా కొద్ది రోజుల నుంచి దాదాపు ఒక 4 రోజులు 5 రోజుల గ్రామ సభలు నిర్వహించి అక్కడే తేల్చి చెప్తామని కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే లబ్ధిదారుల లిస్ట్ కూడా వచ్చింది. వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు, లేని వాళ్ళు ఆందోళన కూడా చెందిన దాఖలాలు అయితే కనిపించాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించే తెలంగాణ మంత్రులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు తేల్చి ఆ పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఏంటో కూడా తేల్చి చెప్పారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 4 పథకాలకు సంబంధించినటువంటి అంశాలని తీసుకురావడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఈ 4 పథకాలు పెట్టగానే ఫస్ట్ ప్రజాపాలనలో భాగంగా ఇవన్నీ కూడా ఒకే ఫామ్లో నింపడం జరిగింది. అయితే అసలు ఎప్పటి నుంచి వస్తాయి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలని కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కానీ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ పథకాలు ఎప్పటి నుంచి వస్తాయో కూడా మంత్రులు స్పష్టం చేశారు. జనవరి 26వ తారీఖు నుంచి, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పొద్దున పూట ఉదయం 11:30 ముగించుకొని మధ్యాహ్నం నుంచి ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని కూడా మంత్రులు అయితే స్పష్టం చేయడం జరిగింది. పొద్దున 11:30 వరకు ముగించుకొని మధ్యాహ్నం 1 గంట నుంచి అక్కడి నుంచి ప్రతి మండలంలో ప్రతి ఊర్లలో 100% ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా 100% మేము కంప్లీట్గా ఇవి వేయడం చేస్తామని కూడా స్పష్టం చేసింది. సో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రి దీని మీద స్పందిస్తూ బీఆర్ఎస్ ఎలాంటి ఆటంకాలు ఆపినా కానీ ఇచ్చేటువంటి పథకాలను ఇవ్వకుండా పోం, డెఫినెట్గా ఇచ్చినటువంటి 4 పథకాలను మేము అమలు చేసి తీరుతామని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు వీటి మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీని మీద చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఇది ఆల్రెడీ లిస్టులు కొద్దిమంది పేర్లు లిస్టులో వచ్చినాయి, అవి మా పేర్లు లేవు అని కూడా కొంతమంది గ్రామాలలో గొడవలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించే అసలు ఇవి ఓన్లీ ఈ రోజుకు రేపటితో ఉన్నదైతే కాదు. సో దీని మీద రెగ్యులర్గా, అంటే ఈ పథకాలన్నిటి కూడా ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా తీసుకుంటే, రైతు భరోసా ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరికైతే వస్తున్నాయి, అంటే కిందటిసారి రైతు భరోసా పథకం ఎవరికైతే అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయో వాళ్ళు మళ్ళీ కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అప్లై చేసుకోకపోయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి ఆ అకౌంట్లలో డబ్బులు పడతాయి. ఇక కొత్తగా రైతు భరోసా కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే 1వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరానికి గాను దీని తర్వాత భూమి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఉన్నటువంటి పంటకు, ఆ పంట భూమికి రైతు భరోసా పథకం లేకపోతే, ఆ పాస్బుక్ కనుక వాళ్ళు లేకపోతే సంబంధిత అధికారులకు ఆ జిరాక్స్ కాపీ కానీ, ఆధార్ కానీ, పట్టా పాస్బుక్ నెంబర్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి, బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అధికారులకు అయితే సంప్రదించాల్సిందిగా కూడా చెప్పారు. ఒకవేళ ఇన్ కేస్ బ్యాంక్ డీటెయిల్స్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా వేరే ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో నింపి ఇప్పుడు మీకు ఈ బ్యాంక్లో వద్దనుకుంటున్నారా, లేదు అని అంటే వేరే బ్యాంక్లో ఉంటే దాని సంబంధిత ఫామ్స్ కూడా అందులో నింపి అధికారులకు ఇవ్వన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినట్లయితే, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా చాలామంది పేర్లు వచ్చినాయి కానీ అందులో మా పేరు లేదు, కిరాయి ఇల్లు ఉన్న వాళ్ళ పేర్లు లేదు, మా కొంతమంది అర్హులైనటువంటి పేర్లు కూడా లేదు అని కూడా అన్నారు. సో ఇక్కడ అది కూడా అదే చెప్తా ఉన్నారు. ఇన్ కేస్ మీ లిస్ట్ కనుక పేర్లో లేకపోతే దాదాపు ఇది ఒక 4 సంవత్సరాల పాటు నిరంతర ప్రక్రియ కాబట్టి ఇందులో ఈసారి మీ పేరు లిస్టులో లేకపోతే మరొక్కసారి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులకు సంప్రదించాల్సిందని చెప్పారు. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళందరికీ అర్హులని చెప్పలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టిఫిషియల్ AI అంటే దీన్ని గూగుల్ మానిటరింగ్ చేస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే గతంలో మీరు ఎప్పుడన్నా లోన్ తీసుకున్నా కానీ, ప్రభుత్వ పథకాలు ఇల్లు గురించి గతంలో కూడా కొన్ని ఇల్లులు ఇచ్చారు, అవి ఏమైనా తీసుకున్నా కానీ మీ పేరు మీద, మీ బ్యాంక్ డీటెయిల్స్ మీద కొన్ని ఎక్కువ వేతనాలు ఏమైనా ఉన్నా కానీ, సో దానికి సంబంధించినటువంటి AI అనేది, లేదంటే ఒకే పేరు మీద 2 సార్లు 3 సార్లు బిల్లులు తీసుకునే అవకాశాలు ఉన్నా కానీ ఆ AI మానిటరింగ్ చేస్తుంది. ఒకే ఇల్లు మీద 2-3 వ్యక్తులు ఎవరన్నా తీసుకునే దాఖలాలు ఉన్నా కానీ మానిటరింగ్ చేసి అది రిజెక్ట్ చేస్తుంది. సో అది పకడ్బందీగా ప్లాన్ చేస్తారు అధికారులు AI ద్వారా. ఇంకొకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా చాలామంది ఈ పథకం మాకు రాలేదు, మా లిస్టులో పేరు లేదని కూడా అంటున్నారు. దీనికి ఒక కండిషన్ పెట్టారు. గతంలో అంటే గత సంవత్సరంలో ఏదైతే లాస్ట్ ఇయర్ పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఉపాధి హామీ పనులు అంటారు గ్రామాలలో, ఆ ఉపాధి హామీ పనులు సంవత్సరానికి కనీసంగా ఒక 20 రోజుల పాటు చేసి ఉండాలి. 20 రోజులు మీరు పని దినాలలో పాల్గొన్నట్లయితే మీ డీటెయిల్స్ చూసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. అవి కూడా మేము డెఫినెట్గా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇది ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొన్ని లక్షల్లో వచ్చినాయి అప్లికేషన్స్. దాదాపు కొన్ని 10 లక్షల చిల్లరో ఇంకా ఎక్కువ కూడా వచ్చినాయని కూడా చెప్పారు. అయితే దీని మీద చర్చ ఏంటంటే, గ్రామాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 అప్లికేషన్లు అప్లై చేసుకుంటే కేవలం ఒక 40 మందికి మాత్రమే వచ్చినాయని కూడా అన్నారు. అయితే ఈ 40 మందికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయి మాత్రమే వెరిఫికేషన్ చేశారు. మరి మిగతా 260 మంది పరిస్థితి ఏంటి అని కూడా అన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, ఇది వచ్చిన వరకు మాత్రమే. ఇన్ కేస్ మీరు ఎవరన్నా అర్హులై ఉంటే తప్పకుండా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులో ఏవైతే ఉన్నాయో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినట్టు ఒక ఫామ్ ఉంది, అది తీసుకెళ్ళి అందులో నింపాలి. మన ఆధార్ నెంబర్ ఎవరైతే ఉన్నారో అస్సలు లేని వారు ఉన్నారో నింపాలి. ఇన్ కేస్ ఆల్రెడీ పెళ్ళై భార్యాభర్తలకు ఇద్దరికి రేషన్ కార్డు ఉంది, పుట్టినటువంటి పిల్లల్ని దాంట్లో చేర్చాలి. అలాంటప్పుడు సంబంధిత ఆ బాబు కానీ ఆ పాప కానీ ఎవరిదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకెళ్ళి దాని కింద ఇంకొక ఫామ్ ఇస్తారు. సేమ్ దాంట్లోనే అదే కాలంలో దాంట్లో కొత్తగా యాడ్ చేయవలసినటువంటి పేర్లు కూడా ఏంటో కూడా అవి అందులో యాడ్ చేయాలి. సో రాని వాళ్లకు కొత్తగా అప్లై చేసుకోవచ్చు, లేదంటే చేర్పించుకునే వాళ్ళకు కూడా పుట్టినటువంటి పిల్లల ఆధార్ డీటెయిల్స్ తీసుకొని కూడా అందులో నమోదు చేసుకోవచ్చు. మొత్తంగా ఈ 4 పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ కూడా ఒక్కరికి కూడా లేకుండా మేము అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలను వర్తింపజేస్తాం, ఎవరికి కూడా అన్యాయం చేయం. సో ఈ పథకాల ప్రవేశం అనేది దాదాపు ఒక రేపు మధ్యాహ్నం అంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పొద్దున వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ రైతు బంధు కానీ ఇందిరమ్మ ఇల్లే కానీ కొన్ని మండలాలు ఏదైతే ఉన్నాయో అవి 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రాని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాని అప్లికేషన్స్ని మరొక్కసారి పరిశీలించి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ అప్లై చేసి ఇది ఒక నిరంతరమైన ప్రక్రియగా మేము మారుస్తామని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వీళ్ళందరి సారథ్యంలో కలిసి ఈ పథకాలకు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడొద్దు, ఒకవేళ రాని వాళ్ళకుంటే మరొకసారి అప్లై చేసుకోండి, ఇది ఇస్తాం, అంతేకాని ఎవరికి కూడా ఈ పథకాలు ఆపేది లేదు, అర్హులైన వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇస్తామని కూడా అన్నారు. మీకు ఇన్ కేసు ఈ 4 పథకాలలో ఏ పథకం కూడా మీరు అర్హులైనా కానీ మీకు ఆ పథకం రాలేదు అని అంటే ఏం బాధపడకండి, చింతించకండి. మరొక్కసారి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని సంబంధిత మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు ఉంటారు, పంచాయతీ కార్యదర్శులు ఉంటారు, మండలానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ తెలుసుకొని ఆ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వండి, మళ్ళొకసారి అప్లై చేయండి, సెకండ్ విడతలో వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినట్లయితే 3,500 సంవత్సరానికి మాత్రమే ఇస్తా అన్నారు. 3,500 ఈ 3,500 అంటే ఒక గ్రామంలో పెట్టుకున్నటువంటి 500 మందికి ఇవ్వరు. దాంట్లో ఎవరైతే అర్హులు ఫస్ట్ విడతలో రావాల్సి అసలు లబ్ధిదారులు ఎవరు అంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 అలా తీసుకొస్తారంటే మరీ పేద, దాని తర్వాత ఎవరు, దాని తర్వాత ఒక విడతల వారీగా తీసుకొని దాంట్లోంచి ఫిల్టర్ చేసి వాళ్ళకు ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా వర్తింపజేస్తారు. రేషన్ కార్డులో కూడా అంతే, ప్రీవియస్గా బ్యాక్ చెక్ చేసి అందరికి ఎవరికి రావాలి ఎవరికి రాకూడదు అనేది కూడా చేస్తారు. అండ్ ఇప్పుడు గ్రామ సభల్లో కూడా వచ్చేటువంటి లిస్టులు అభ్యర్థనలు కూడా పెట్టి చెప్పారు, అభ్యర్థనలు ఏంటి, అబ్జెక్షన్స్ ఏంటి, ఇవి కూడా అందులో చెప్పారు. ఇన్ కేస్ వాళ్ళే తేల్చి చెప్పారు. కొంతమంది రీసెంట్ వీడియోలలో కూడా మనం చూసాం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని కూడా చెప్పారు. సో మొత్తంగా ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రాకపోయినా కానీ ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. మరొక్కసారి వెళ్ళి వాళ్ళకి సంబంధిత అధికారులకు ఇస్తే మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చేసరికి అంటే ఇవి దీని తర్వాత కాకుండా నెక్స్ట్ సారి కానీ ఒకేసారి అందరికి కాకుండా విడతల వారీగా తర్వాతనైనా కూడా ఇది ఒక నిరంతరమైన ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని మీద ఎవరైనా డౌట్స్ ఉంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శుల దగ్గరికి వెళ్ళండి గ్రామాలలో. అదే టౌన్లు ఇక్కడ లోకల్ అయితే మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకొని మరొకసారి అప్లై చేసుకుంటే నెక్స్ట్ టైంలో వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు.